ఈ 9వ రాత్రి దేవుని సన్నిధికి చేరవచ్చున మిమ్మల్ందరిని బట్టి ప్రభు నామానికే మహిమ కలుగునగాక. హల్లెలూయా. సంతోషం. అప్పుడే 9 దినాలు దొర్లిపోయాయి. ఇంకా మనం గడిపే దినాలు ఎన్నంటే ఇక 12 దినాలు ఉన్నాయి. 12 దినాలలో ఇక ఈ రాత్రి కాలపు దినాలు బహు తక్కువ. కనుక దేవుని సన్నిధిలో ప్రియులారా, ఒక మాట నేను మీకు చెప్తున్నాను, గమనింతే ఈ చివరి దినాల్లో మనము ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. దేని చేత? దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. అలా ఆత్మ సంబంధమైన వారమైతేనే మనము ప్రభు రాకడలో ఆ నిత్యత్వములోనికి వెళ్ళగలం. స్తోత్ర. భూమి మీద దేనికోసం ఎక్కువ ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాస ఎక్కడికి మాత్రమే. ఇక్కడ దాటిన తర్వాత ఇక్కడ వేయి కూడా మనం దేవుని రాజ్యానికి చెప్పండి చేరుస్తాయా? దేవుని రాజ్యానికి చేరాలంటే ఆత్మ సంబంధమైన వాటిని మనం సమకూర్చుకోవాలి. స్తోత్ర. రోమీలు రాసిన పత్రిక, రోమా పత్రిక 1వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అవునండి, 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. కొంచెం జాగ్రత్తగా మాటలను ధ్యానం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనము యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించాము? ఈ లోకంలో ఎన్నో దేవతలు ఉన్నట్టుగా అనేకమైన ఉండగా మరి ఎందుకు ఇక్కడికి వచ్చాము అని అంటే, ఇక్కడికి వచ్చింది భూ సంబంధమైన వాటిని పొందుకోవడానికి కాదు. ఇక్కడికి వచ్చిన దానికంటే పరలోక మహిమను ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఎవరు ఇవ్వగలరు? పరలోకాన్ని ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఆయన చెప్తాడు, నేనే చెప్పండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప. ఒకవేళ నువ్వు ఎన్నైనా భూమి మీద ఎన్ని రకాలుగా నువ్వు ఎన్నెన్ని పోగేసుకున్నా అసలు పరలోకములో ఆ నిత్య జీవములోనికి మనం వెళ్ళాలంటే అది ఆయనే మనకు ఆధారం, ఆయనే మార్గం. యాకోబు గారు ఎవరు ఆధారం? ఆయనే. ఇక్కడ అంటున్నాడు దైవజనుడు పౌలు గారు అంటారు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరు యందున్న వారికి? మరలా అడుగుతున్నాను, ఎవరు యందున్న వారికి? మూడోసారి అడుగుతున్నాను, ఉండడం అంటే ఏంటి? ఉండడం అంటే ఏంటి? బాప్తిసం పొందితే ఉన్నట్టేనా? చెప్పాలి. బాప్తిసం పొందితే ఉన్నట్టేనా? అలా ఒకవేళ కరెక్ట్ అయితే బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? యేసు ప్రభు వారు మీరు గమనింతే యోహాను సువార్తలో యూదులు మత గురువు ఒక ఆయన ఉన్నాడు. ఎవరతడు? యూదుల యొక్క ప్రధానమైన ఒక ఉన్నతమైన ఫిలాసఫీ, థియాలజికల్
ధర్మశాస్త్రాన్ని నేర్పించే ఆయన, ధర్మశాస్త్రాన్ని ప్రకటించే ఆయన, ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టి ఆయన ఒక ప్రత్యేకమైన కాలేజీ నడిపించున్నాడు. దేనికి స్తోత్రం. ఏమి నడిపించున్నాడు? ఒక రకంగా చెప్పాలంటే ప్రొఫెసర్. మీరు యోహాను సువార్తలో ఆయన మనకి కనబడుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. తీయండి, 3వ అధ్యాయంలోనికి రండి. 3వ అధ్యాయంలోనికి రండి. ఆ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో యూదుల అధికారి అని ఉంది. ఎవరట? యూదుల అధికారి అయిన నికోదేము అని ఒక పరిసయ్యుడు ఉండెను. అతడు రాత్రి యందు ఎవరి యొద్దకు వచ్చి, ఆయనంటే ఎవరు? అది ఎవరు? ఆయనంటే ఎవరు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి. ఎప్పుడు వచ్చాడట? ఎందుకు పగలు రాలేదు? పగలెందుకు రాలేదు? పగలు ఒకవేళ వచ్చుంటే అందరి దృష్టిలోనూ ఈయనకేమీ తెలియదని అక్కడ ఆయనని చులకనగా చూస్తారు. ఎందుకు చులకనగా చూస్తారని అంటే, మీరు యేసు ప్రభు వారు 10వ వచనంలో ఉంది, నువ్వెవరివి? ఆయన ఎవరు? నికోదేము. నికోదేము అతని యొక్క క్వాలిటీలు ఏంటి? ఏమనుంది? చదవండి 10వ వచనం. నీవు ఇశ్రాయేలీలకు బోధకుడవై ఉండి, అది ఎందుకు రాత్రులు వచ్చి అడిగాడు? ఆల్రెడీ ఆయన ఎవరు? ఒక పీచ్, ఒక చక్కని ధర్మశాస్త్రాన్ని బోధించే జ్ఞానము కలిగిన వాడు, ప్రజలందరి దగ్గర కూడా ఘనత పొందుకున్నవాడు. ఆయన దగ్గర చాలామంది నేర్చుకుంటున్నారు. అతని దగ్గర చాలామందికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. యూదులకి ఏమై ఉన్నాడు? అతడు అధికారి. ఎవరట? అక్కడ క్లియర్గా ఉంది. యూదుల 1 అధికారి, 2 ఇశ్రాయేలీలకి ఏం చేసేవాడు? ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక ఫిలాసఫీ, ఒక తత్వవేత్త. చాలా 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 అందరి దృష్టిలో కూడా అతడు ఏది చెప్పాడో అది తూచా తప్పకుండా ఇశ్రాయేలీలందరూ కూడా దానిని వెంబడిస్తున్నారు. అందుకనే ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పింది ఆయనకి కొంచెం అర్థం అవ్వలేదు. యేసు ప్రభువు వారు చెబుతున్నది అర్థమైనట్టుంది, కొంత అర్థం అవట్లేదు. ఏమవుతుంది? కొంత ఏమో అర్థమైనట్టుంది, వెంటనే ఏమవట్లేదు, అర్థం అవటం లేదు. అందుకని ఇప్పుడు అతడు రాత్రి యందు, ఎప్పుడట? రాత్రి యందు వచ్చి ఏమంటున్నాడు? బోధకుడా. ఎవరిని మాట్లాడండి, కొంచెం ముఖం పైకి ఎత్తండి, వాక్యంలో మునిగిపో. కిందన మీరు అక్కడ సందర్భాన్ని బట్టి నేను చదవమన్నప్పుడు చదవండి, చూడండి. తర్వాత మీరు ముఖం ఎత్తి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేనికి స్తోత్రం. ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు? బోధకుడా అన్నాడు. ఎవరిని? అసలు బోధకుడు ఎవరు? ఓ రకంగా చెప్పలేను. ఇప్పుడు దాకా బోధించిన వాడు ఎవరు? అది ఆ మాట చెప్పాలి. ఎవరు? నికోదేము ఆల్రెడీ బోధకుడు. నికోదేము ఆల్రెడీ కూడా అక్కడ సమాజాన్ని అంతటికీ కూడా అతడెవడు? అతడు అధికారి. యూదులందరికీ ఏమై ఉన్నాడు? అధికారి అయి ఉన్నాడు. 2 ఇశ్రాయేలందరికీ ధర్మశాస్త్రాన్ని బోధించే బోధకుడు అయి ఉన్నాడు. అది అతని యొక్క నేచర్. అయితే ఇప్పుడు రాత్రి వేళ ఎవరి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యందు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడునూ చేయలేడని. ఏం పగలొప్పుకొచ్చుగా. దేనికి స్తోత్రం. కొంతమంది చూడండి,
యేసు ప్రభు అంటే మాకు ఇష్టమేనండి అంటారు. ఏమంటారు? ఏమంటారు? యేసు ప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి. ఎవరు కనపడినప్పుడు, ఎవరన్నా పాస్టర్ గారు కనపడినప్పుడు, ఏదైనా ప్రత్యేకమైన మీటింగ్లో వాళ్ళని ఆహ్వానించినప్పుడు, క్రిస్మస్ సందర్భాల్లో మనం కొందరిని పిలుస్తుంటాం. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, యేసు ప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి. యేసు ప్రభు అంటే ఆయన బోధలు చాలా బాగుంటాయండి. ఆయన సత్యము చెప్పాడండి, ఆయన ప్రేమను గురించి చెప్పాడండి, ఆయన సాత్వికమును గురించి చెప్పాడండి, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో చెప్పాడండి. ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఈయన కూడా ఎవరితో చెప్తున్నాడంటే, నీవు దేవుని యొద్ద నుంచి వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? అక్కడ క్లియర్గా ఉంది, నీవు దేవుని యొద్ద నుండే వచ్చావు. అయితే నీవు చేస్తున్న క్రియలు ఎవరూ చేయలేరంటే నీకెవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. అబ్బా, ఎవరిని అంటే ఏం చేస్తున్నాడు? ముందు అలాగా పొగడ్తలతో ముంచేస్తున్నాడు. అది దేనికి స్తోత్రం. కొందరికి ఏం అలవాటు అంటే, ఈరోజు ఒక చర్చ్ డెడికేషన్కి వెళ్తే ఆయన ఒక డైరెక్టర్ గారిని, ఒక ఆయన్ని ఏం చేస్తున్నాడంటే చాలా ఎక్కువగా గణపరిచేశాడు. నేను అనుకున్నాను, ఏమంటున్నాడంటే ఒక సేవకుడే కానీ ఒక వ్యక్తిని చాలా ఎక్కువగా ఏం చేశాడు? హైలైట్ చేశాడు, ఎక్కువగా చేశాడు. అంటే కొందరి యొక్క విధానం ఏంటంటే, మనుషుల దగ్గర కనపడితే మనుషుల దగ్గర నుంచి ఏదన్నా వస్తుందని కొందరికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. హల్లెలూయా. అది తప్పు చేసినా కనపరిచారు అనుకోండి, ఏదన్నా వస్తుందని. నేను అంటాను ఒక మాట, మనము మనుషులని కాదు కానీ కనపరచాలి. ఎవరిని కనపరచాలి? దేవునికి స్తోత్రం. మన మనుషులని కాదు గనపరచడం, దేవుని ఏం చేయాలి? గనపరచాలి. ఇక్కడ అంటున్నాడు, రాత్రివేళ వచ్చాడు, రాత్రివేళ పొగుడుతున్నాడు. ఎవరిని? రాత్రివేళ పొగుడుతున్నాడు. పగలెప్పుడన్నా ఆయన చాలా గొప్ప బోధకుడయ్యా, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడయ్యా, ఆయన చేసిన కార్యాలు ఎవరూ చేయలేని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు. తను ఎందుకు వచ్చాడనంటే, ఏదో సత్యమును తనకు తెలుసుకుని నాకే అంతా తెలిసిందని మళ్ళా రేపాలకు బోధించాలి. అది అతని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర తెలుసుకుని వాళ్ళకి బోధింతే మా బోధకుడు ఎవ్వరూ కూడా ఆయనకంటే ఎవరు ఏమీ చెప్పలేరు అనే ముద్ర వేయించుకోవాలని రాత్రివేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మంచిదే. మొత్తానికి యేసు ప్రభు వారు ఎలాంటి వ్యక్తికైనా ఆయన సాత్వికంతో సమాధానం చెప్తాడు. దేనికి స్తోత్రం. ఆయన చెప్తున్న సమాధానమును మనం చూసినప్పుడు, అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మించేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. వెంటనే నికోదేముకి సందేహం వచ్చింది. నికోదేముకి తన ఆలోచన ఏమైందంటే, బాహ్యపరమైన ఆలోచన వచ్చింది. నికోదేము వెంటనే అన్నాడు కదా, ముసలివాడినైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ఎలాగూ ప్రవేశించి జన్మింపగలడా అని అడుగుగా, యేసు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. దేనికి స్తోత్రం. ఇంకా కిందకి చదవండి. ఇప్పుడు శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. దేనికి స్తోత్రం. ఇప్పుడు చెప్పాడు యేసు ప్రభు వారు. ఆయన దగ్గర ఏదో మాట్లాడుతూ ఉండగా వెంటనే యేసు ప్రభు వారు ఒక్క స్టాప్ వేసి, ఇదిగో పరలోకానికి వెళ్ళాలంటే ఒకడు ఏం చేయాలి? ఒకడు క్రొత్తగా ఏ జన్మట? ఇప్పుడు మనం అందరం క్రొత్త జన్మ సాధ్యమేనా? క్రొత్త జన్మ సాధ్యమేనా? వాళ్ళు అనుకున్న సందేహం ఏంటి? నికోదేముకు వచ్చిన సందేహం ఏంటంటే, నేను మరలా తల్లి గర్భంలోనికి నేను
ఎలాగెళ్ళగలం? ఇప్పుడు నేను ముసలివాడిని, ఇప్పుడు 70 సంవత్సరాలు అనుకుందాం. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిన నేను మరలా తల్లి గర్భమందు ఎలాగ సాధ్యం అని ఆయన అడుగుతుంటే ప్రభువు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను ఏం చేయాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. స్తోత్రం. సహోదరులారా, దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఇప్పుడు మనమందరం ఎక్కడ ప్రవేశించాలి? ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎందుకు ప్రభువుని నమ్ముకున్నామని అడగండి. ఆస్తి కోసమా? ఇంట్లో ఇబ్బందులు తీరుతాయనా? ఏమండి? లేకపోతే ఉద్యోగం వచ్చినందుక? లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు అయినందుక? లేకపోతే పలానా అనారోగ్యం నుంచి విడిపించబడినందుక? ఇవన్నీ కారణాలు కేవలం అవన్నీ కూడా ఇక్కడివి. అసలైనది ఎందుకు అంటే ఆయన ఒక్కడే పరలోకానికి మార్గం. స్తోత్రం. ఎక్కడికి మార్గం? పరలోకానికి వెళ్ళాలంటే, నిత్య జీవంలోనికి వెళ్ళాలంటే ఆయన తప్ప మరొక దారి ఇకెక్కడా లేదు. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని ఇక్కడియే. హల్లెలూయా. 40 దినాలున్నా 30 దినాలున్నా బట్ట మార్చి బట్ట వేసినా, ఏమండి, ఎన్ని రకాలుగా చేసినా అవన్నీ ఇక్కడియే. ఇక్కడ అంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ. ఇప్పుడు మన దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు మనందరికీ ఒకటి జరిగింది. ఏంటది? అది దేనికి స్తోత్రం. ఏం జరిగింది? నీటి బాప్తిసం అందరూ ఇక్కడ పొందుకున్న వాళ్ళే. ఆమేన్. పిల్లలు తప్ప. ఎవరు తప్ప? పిల్లలు తప్ప. ఎందుకంటే బహుశా వాళ్ళు కూడా సిద్ధమైతే, వాళ్ళకు కూడా జ్ఞానం వచ్చింది కనుక, వాళ్ళకు కూడా మంచి చెడ్లు తెలుసుకునే వివేచన వచ్చింది కనుక, వాళ్ళకు కూడా ఇప్పుడు ఏది అవసరం? వాళ్ళకు కూడా ఏది అవసరం? దేవుని రాజ్యం. వాళ్ళకు కూడా దేవునికి స్తోత్రం. ఏది అవసరం అండి? దేవుని రాజ్యం వాళ్ళకు కూడా అవసరమే. ఎందుకంటే ఉద్యోగం కోసమో దీనికోసమే కాదు. ఎందుకంటే ప్రభు చిత్తములో ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఆయన రమ్మంటే అలాగ ఈ దేహాన్ని విడిచేయమవ్వాలి, వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకైనా పరలోకం అంటే పిల్లలకు కూడా పరలోకం కావాలి. స్తోత్రం. పిల్లలకు కూడా ఏం కావాలి? పరలోకం కావాలి. ఏదో నువ్వు నమ్ముకున్నావని పిల్లలు నమ్ముకోవడం కాదు. పిల్లలకి చెప్పాలి, అమ్మా బాబు, పరలోక రాజ్యములో మనం అందరం ఉండాలంటే యేసు ప్రభు ద్వారానే అది జరుగుతుంది. దేనికి స్తోత్రం. ఎవరి ద్వారా? అది ఆయన మాత్రమే ఇవ్వగలడు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే ఇల్లు వస్తుందనో, ఉద్యోగం వస్తుందనో, అప్పులు తీరిపోతాయనో, లేకపోతే మనం అప్పిచ్చేవారుగా ఉంటామనో, లేకపోతే మనకు ఉద్యోగం వస్తుందనో, ఇవన్నీ కాదు. దేవుని నిత్య జీవములోనికి మనం వెళ్తాము. దేవునికి స్తోత్రం. నిత్య నరకము నుండి తప్పించబడతాము. హల్లెలూయా. పాతాళ వశము కాకుండా తప్పించబడతాము. ఆమేన్. అందుకే ఇప్పుడు నికోదేముకి ఆయన చెప్తున్న మాటలన్నీ తన హృదయాన్ని కలవరపరిచినప్పుడు నికోదేము ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఏది జరగదు. అందుకని ఇప్పుడు నికోదేము యేసయ్యని ఏదో ఆయన పొగుడుతుంటే వెంటనే యేసు ప్రభు అని అన్నాడు, ఇవన్నీ కంటే కూడా నీవు పరలోకానికి వెళ్ళాలి, నిత్యజీవంలోనికి వెళ్ళాలంటే ఆత్మ మూలముగా, నీటి మూలముగా, ఆత్మ మూలంగా ఏం చేయాలి? ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు. దేనికి స్తోత్రం. ఎలాగా? ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే ఆయన ఏమనుకున్నాడంటే బాహ్యపరముగా అనుకుంటున్నాడు. నేను మరలా తల్లి గర్భంలోనికి నేను ఎలాగెళ్ళగలను? అది సాధ్యం కాదే. అసలు ఇప్పుడు ఎవరికీ సాధ్యం కాదే. మళ్ళీ ఆయన క్రొత్త జన్మ అంటున్నాడేటని అతడు దానికోసం ఇహపరంగా ఆలోచిస్తూ అర్థం కాక మరలా అడిగాడు, నేను ఎలాగ తల్లి గర్భంలోనికి ఇప్పుడు ఎలాగెళ్తాను? వెంటనే ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఏం చేయాలి? ఆత్మ మూలముగాను జన్మించాలి. దేనికి స్తోత్రం.
సహోదరులారా, క్రైస్తవ్యంలో మొట్టమొదటి మెట్టు నేను పాపినని తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభు రక్షకుడని తెలుసుకున్న తర్వాత, ఆయన ద్వారా నా పాపాలన్నీ పరిహరించబడతాయని విశ్వసించిన తర్వాత, మనము వాటిని నిమిత్తమై పశ్చాత్తాపడి మొట్టమొదటి ప్రక్రియ ఏంటి అంటే నీటి దగ్గరికి వెళ్తున్నాం. దేనికి స్తోత్రం. ఎవరి దగ్గరికి? నీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరి నామములో మనం బాప్తిసం తీసుకుంటున్నాము? దేవునికి స్తోత్రం. ఆయన నామమును బట్టి మన పాపములను ఒప్పుకొని ఆయన ద్వారా మనకు క్షమాపణ కలుగుతుందని మనం విశ్వసించిన తర్వాత ఇప్పుడు నీటి బాప్తిసం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చే రెండవది ఏంటి అంటే ఇప్పుడు ఆత్మ ద్వారా జన్మించాలి. స్తోత్రం. దేని ద్వారా? నీటి ద్వారా జన్మించాం, కానీ సరిపోదు. దేని ద్వారా జన్మించాలి? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను అన్నాడు. ఇప్పుడు ఆ ఆత్మే యేసయ్యది. దేనికి స్తోత్రం. రోమా పత్రికలో పౌలు గారు ఇప్పుడు చెప్పాడు 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంది? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. హల్లెలూయా. ఏ నియమము ఇది? మీరు బాగా అక్కడ ఆ మాటను కొంచెం క్లారిటీగా కలిపేసి చదవకుండా కొంచెం మీరు అలా ఆ విషయాలు కాస్త విడివిడిగా క్రీస్తు యేసునందు ఇక్కడ అంటున్న ఆత్మ యొక్క దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ. ఆమేన్. ఏ ఆత్మ? అది క్రీస్తు యేసునందున్న జీవమిచ్చు ఆత్మ. ఈ ఆత్మను మనం కలిగి ఉండాలి. దేనికి స్తోత్రం. ఏ ఆత్మ? మన ఆత్మ కాదు. ఏ ఆత్మ? క్రీస్తు యేసునందు ఉన్న జీవమిచ్చు ఆత్మ ఆయనలోనే ఉంది. దేనికి స్తోత్రం. ఎవరిలో ఉంది? క్రీస్తు యేసునందే ఉంది. ఏ ఆత్మ? జీవమునిచ్చు ఆత్మ. ఇప్పుడు పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించింది. దేనికి స్తోత్రం. మీరు అర్థమైందా వాక్యం? అర్థమైందా? ఏడి రాలేదా? ఎవరు చెప్పాలి? ఒక మనుష్యుడు. ఎవరు? నువ్వు రా పర్లేదులే దా. నీ కట్టు నువ్వే. స్తోత్రం. మీకు అర్థం అవ్వాలని కొంచెం. ఎవరు? ప్రభు. ఎవరు ఇక్కడ? ప్రభు. ఇక్కడ ఎవరు? మనం చూసుకుందాం. ఇప్పుడు ఈ ఆత్మ జీవములోనికి వెళ్ళాలి. ఏ ఆత్మ? మనం కూడా ఆత్మే. హల్లెలూయా. ఈ దేహం వదిలితే ఏమవుతుంది? మనం కూడా ఆత్మే. అయితే మనం ఏమన్నా స్పెషల్గా ఉంటామా? చెప్పండి. కొన్నిసార్లు అంటాం చచ్చిపోయాడు రా అంటాం. ఎక్కడికి పోయాడు? ఏమంటాం? చెప్పరేమండి బాబు, అంత బేగ పట్టుకుని ఉన్నారు. ఇంటికాడ ఏం వండుకున్నారు ఇటు? ఏమంటాం? ఇక్కడ ఉన్నది ఏమిటంటాం? బాడీ ఏంటి? శరీరమే ఉంది. ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆత్మ ఉన్నని చెప్పే దీనికి ఏంటి విలువ? ఈ ఆత్మ పోతే ఎలాంటి వాళ్ళనైనా, ఎంతటి గనులైనా, ఎంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎక్కడ పెడతారు?
ఆహా, మట్లోనే పెడతారులేండి, ముందు ఎక్కడ పెడతారు? అది చెప్పరే. 5 కోట్లండి ఇల్లు కట్టాను అని అంటే 5 కోట్ల ఇల్లు నీది కాదు, నీ పిల్లలో నీ భార్యో వాళ్ళు ఎందుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం బయటే. ఎక్కడ 5 కోట్లు ఎట్టు కట్టుకున్నాడండి ఈయన. ఏసీ రూమ్లో ఈయన స్పెషల్ గదిలో పడుకోబెడదామంటారా? అంటారా? ఎప్పుడన్నా అన్నట్టు విన్నారా? ఎక్కడన్నా పోనీ అన్నట్టు చూసారా? నిజంగా చూడలేదా? నిజమేనా? చూడం. కారణం ఏంటి? ఎప్పుడో ఇది శిథిలమైపోతుంది. గంటలు పెరిగే కొలది. ఏం పెరిగే కొలది? గంటలు పెరిగే కొలది. గీజరా అంటారు. కొన్ని గంటలు నిల్వ చేసేది ఏంటి? బ్రేజరు, చలవ, కూలింగ్ బాక్సు కదా. ఏ బాక్సు? కూలింగ్ బాక్సు. దాంట్లో ఉన్న చల్లదనాన్ని బట్టి అది కూడా కొన్ని రోజులు ఉంటాయా, కొన్ని గంటలు, ఒక 5-6 గంటలు ఎక్స్ట్రా. ఎవరో దూరం నుంచి వచ్చే బంధువుల కోసము, ఎక్కడో దూరం ఉన్న కొడుకో కూతురు కోసము కొన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ అది కూడా ఆ తర్వాత తీసిన వెంటనే ముక్కుకి ఏం కడతాం చెప్పరా? మాస్క్ లేకుండా నేను వెళ్ళి అన్నీ చేస్తానన్న వాళ్ళు ఉంటారా? ఉండరు. కారణం ఏంటి? ఈ దేహము గంటలు గడిచే కొలది, టైం పెరిగే కొలది, సూర్యుడు వచ్చే కొలది ఇది డిస్పోజ్ అయిపోతుంది, పాడైపోతూ ఉంటుంది. ఈ దేహము ఒకటి కూడా లోపల అవయవాలు క్షీణించిపోయి అవి నిర్జీవమైపోయి అవి పూర్తిగా కూడా పనికిరాకున్నంతగా దుర్వాసనకు లోపడే ప్రారంభము అవుతూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆత్మ పోయాడు అని అంటాం. అయితే నేనేమంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, జీవమిచ్చు ఆత్మ. దేనికి స్తోత్రం. ఏమిచ్చు ఆత్మ? అక్కడ ఇదే ఉంది. ఏ ఆత్మది? క్రీస్తు యేసు యొక్క అక్కడ ఉంది కదా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నుండి నన్ను విడిపించెను. దేనికి స్తోత్రం. ఏ మరణము నుండి? పాప మరణం అంటే ఏ మరణం చెప్పాలి? పాప మరణం, భూమి మీదకి వచ్చే మరణం సహజ మరణం. వినండి, నేను ముగింతాను. కొంచెం అవసరమైతే కాస్త మీకు ఈ 4-5 రోజులు కొంచెం వాక్యం మీకు పూర్తిగా మీకు తెలియాలి. దేనికి స్తోత్రం. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలకుగానే ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏ మరణం? పాప మరణం. పాప మరణం యొక్క ఫలితం ఏంటి? చెప్పండి. అవును, పాపము మరణము యొక్క ముగింపు ఏంటి? నరకం. అక్కడేముండదు, అది అక్కడ శాంతి లేదు, అక్కడ నెమ్మది లేదు, అక్కడ ఆకలి ఉంది, అక్కడ దప్పిక ఉంది, అక్కడ పండ్లు కొరుకుట ఉంది, అక్కడ దివారాత్రులు కూడా బొబ్బలు పెట్టడం, కేకలు వేయడం ఉంది. ఎందుకంటే అది 2వ మరణం. దానికే లేఖనంలో ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అదే అగ్నిగుండం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, పాప నియమం అనే మరణములో నుండి నన్ను ఈయన ద్వారా నేను తప్పించబడ్డాను. దేనికి స్తోత్రం. అర్థమైందా? ఎవరి ద్వారా? ఎవరి ఆత్మ ద్వారా? క్రీస్తు యేసునందున్న ఆత్మ నన్ను పాప నియమము మరణము నుండి తప్పించింది. దేనికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇక్కడ మరణం సహజ మరణం అయితే ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న ఆత్మను మనం కలిగి ఉంటే పరలోకములోనికి వెళ్తాము. ఆ నిత్య నరకం అనే మరణము నుండి తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అర్థమైందా? చెప్పు చెప్పు.
అర్థమైందన్నావు కదా, చెప్పాలి మరి. ఎందుకంటే ఎందుకు ప్రభువు నమ్ముకున్నావు అని అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. నేను ఆయన ద్వారా పాప మరణములోనికి వెళ్ళకుండా నిత్య జీవములోనికి వెళ్తాను. స్తోత్రం. ఏమండి, పాపులందరూ ఎక్కడుంటారు? నిత్య నరకంలో ఉంటారు. నిత్య నరకం ఎవరికి? అయితే మనం కూడా పాపులమే, కానీ మనలను నీటి ద్వారా ఆత్మ ద్వారా మనము జన్మించబడ్డాం. దేనికి స్తోత్రం. అర్థమైంది? గ్రహించారా? నీటి దగ్గర ఏం చేసాం? పాపములు ఏం చేసాం? ఆయన దగ్గర ఒప్పుకున్నాం. ఆయన ద్వారా మనకేం కలుగుతుందని? రక్షణ కలుగుతుందని నీటి దగ్గర ఏం చేసాం? ప్రమాణం చేసి బాప్తిసం పొందాం. దేనికి స్తోత్రం. ఈ బాప్తిసం పొందిన మనలను ఇప్పుడు ఎవరు నడిపించారు? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. దేనికి స్తోత్రం. రైట్, అర్థమైంది కదా? దేని చేత? ఆత్మ చేత నడిపించబడాలి. ఎవరి చేత? ఏ ఆత్మ? చెప్పాలి. ఇప్పుడు యేసయ్య ఆత్మే మనల్ని నడిపించాలి. దేనికి స్తోత్రం. మన ఆత్మ కాదు, మనకు నచ్చినట్టుగా కాదు. అర్థమైందా? ఇప్పుడు మనకు నచ్చినట్టుగా కాదు. మీరు అదే రోమాపత్రికలో కొంచెం కిందకు వస్తే, ఇప్పుడు 5వ వాక్యం చదవండి. దేవునికి స్తోత్రం. ఇదో ప్రసంగం అవుతుంది ఇప్పుడు. ఆమేన్. ఎడగొడుతున్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే దైవజనుడు పౌలు గారు అంటున్నారు, శరీరానుసారులు శరీర విషయముల మీద ఏం పెడతారు? మనసు పెడతారు. మనం అందరము శరీరాన్ని ఉంది. ఏముంది మనకి? శరీరం ఉంది. కానీ మన మనసు శరీరానుసారమైన మనసు కాకూడదు. దేనికి స్తోత్రం. ఏ మనసు కాకూడదు? అర్థమైందా? ఇంకా కొంచెం క్లారిటీగా ఇంకా అర్థం అవ్వాలా? అర్థమైన వాళ్ళు లేదు చెప్తారా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంచుదురు, ఆత్మానుసారులు మనస్సు నుంచురు. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మీకు గమనించండి ఒక మాట. యేసుప్రభు వారు శిష్యులతో ఒక మాట చెప్పారు. శిష్యులు అంతకుముందు వాళ్ళు ఆలోచించే ఆలోచన మీరు గమనిస్తే, ఏమి తిందుమా? ఇది ఏ మనసు? అర్థమైందా? ఏ మనసు ఇది? రైట్, అర్థమైందా? దేనికోసం ఆలోచించారు వాళ్ళు? దేనికోసం? ఏమి తిందుమా, ఏమి తాగుదాం అంటే ఇప్పుడు దేనికి వేస్తున్నాం? ఇప్పుడు ఈ బట్ట దేనికి? శరీరం. ఈ తిండి దేనికి? తాగేది దేనికి? అవునా? ఏమన్నా కొంచెం ఏమన్నా స్టోరేజ్ అవుతుందండి యాకోబు గారు? ఇలా తింటున్నాం, మరలా టైం అయ్యేసరికి
ఇలా తాగుతున్నాం, మళ్ళీ కొన్ని గంటలకే ఈ బట్ట ఇలా వేసుకున్నాం, మళ్ళీ ఇది కొంచెం 4 రోజులు అయ్యేసరికి, వారం రోజులు అయ్యేసరికి, ఇంకొక నెల అయ్యేసరికి మళ్ళీ ఏమైపోతున్నాయి? పాడైపోతున్నాయి, ఈ సిరిగిపోతున్నాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోదుమా, ఇదే మనసు. యేసుప్రభు వారు చెప్పారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఏం చేయకండి, చింతించకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఈ నీతిని, రాజ్యాన్ని వెతకాలంటే ఇప్పుడు మనసు వేరవ్వాలి. దేనికి స్తోత్రం. ఏమవ్వాలి? ఈ మనసు కోరికలు దీని మీద పెట్టడం కాదు, ఈ మనసు కోరికలు ఆయన మీద పెట్టాలి. దేనికి స్తోత్రం. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, అంటే దేవుని నీతిని, దేవుని రాజ్యం అంటే ఏంటి? ఆయన మనస్సు మనం కలిగి ఉంటే ఆయనే ఇస్తాడు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ వారు కాదు, అక్కడ మనం ఉండాలి. ఆమేన్. అర్థమైందండి? అర్థమైందా? ఇక్కడి అవసరమే, ఏయి వస్త్రం అవసరమే, తినడానికి అవసరమే, తాగేది అవసరమే. కానీ యేసుప్రభు అన్నారు, వీటి మీద ఏం పెట్టకండి, మనసు. మీ మనసు అంతా ఎక్కడ పెట్టండి? ఆయన మీద పెట్టండి. దేనికి స్తోత్రం. ఇదిగా ఆత్మానుసారులు. ఇప్పుడు ఎవరి మీద పెట్టాలి మనసు? దేవుని మీద పెట్టాలి. ఆత్మానుసారులు ఆయన చిత్తము చేతిలో పెట్టాలి. దేనికి స్తోత్రం. వీటి కోసం నేను అంటాను, ఎక్కువ శాతం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం. నేను ముగిస్తాను, రేపు చెప్పుకుందాం. దేనికి స్తోత్రం. టైం అయిపోయింది. చాలా విషయాలు అంటే మీకు అంత ఇలా చెప్పకపోతే తెలియదు అంటే ఇంక మనం ఇక్కడే ఉంటాం. హల్లెలూయా. ఎక్కువ దేనికోసం ప్రార్థన చేస్తాం చెప్పండి, పొరపాటు ఏం కాదు. అంటే ఎందుకంటే మన అలవాటు అది, మన యొక్క నేచర్ ఏంటి? ఇల్లు దేనికి? ఇల్లు దేనికండి? ఆత్మ ఉంటుందా, శరీరం ఉంటుందా? ఆత్మ పోయినట్టునే శరీరాన్ని ఉంచుతున్నారు ఏంటి? ఆత్మ అమ్మ తీసే. ఇల్లు కోసం అడుగుతున్నాం, అడగలేదా? నాకు ఇల్లు వద్దన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇల్లు కోసం నేను అడగనండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరో లేరా? ఉండం. కారణం ఏంటి? మనం ఎక్కువ అడిగేది ఏంటి? దేనికి? శరీరానుసారమైన మనసే. ఇదే శరీరానుసారమైన మనసు అంటే. దేవా, ఏమీ లేకపోయినా పర్లేదు, నీతో నేను కలిసి ఉండాలని ఎంతమంది ప్రార్థన చేశారు? చేసామా? నిజం చెప్పండి, అబద్ధాలు ఆడొద్దు. హల్లెలూయా. ఏమీ లేకపోయినా పర్లేదండి, నాకు యేసయ్య సన్నిధి రక్షణ ఉందండి అన్న వాళ్ళు ఎవరన్నా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారా? అంటే ఏ మనసు ఉంది మనకి? ఇప్పుడు శరీరానుసారమైన మనసు ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి. ఏ మరణం? హలో, ఏ మరణం అది? అగ్ని ఆరదు. ఆత్మానుసారమైన మనసు నిత్య జీవములోనికి నడిపించాలి. దేనికి స్తోత్రం. ఆత్మానుసారమైన మనసు ఎక్కడికి నడిపించింది? నిత్య జీవములోనికి నడిపించింది. పాప మరణముల నుండి మనల్ని ఏం చేస్తుంది? విడిపించింది. దేనికి స్తోత్రం.
పాప మరణముల నుండి మనల్ని విడిపించింది. ఏ మనస్సు? ఆత్మానుసారమైన మనస్సు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనమే కాదు, ఈరోజు క్రైస్తవ సమాజం యావత్తు కూడా ఎంతమంది ఎన్ని దిక్కుల ఆరాధనలు జరిగినా, ఎన్ని లక్షల మంది అక్కడ కూడుకున్నా, ఎంతమందిగా అక్కడ పెద్ద సంఘమైన ఉండేదంతా శరీరానుసరమైన మనసే. నాకు ఉద్యోగం కావాలి, దానికే ప్రార్థన. నేను ఇల్లు కట్టాలి, దానికే ప్రార్థన. నాకు పెళ్ళి అవ్వాలి, దానికే ప్రార్థన. లేకపోతే నేను పొలం ఉన్నది, లేకపోతే అప్పుల్లో ఉన్నాను, ప్రార్థన. నేను ఎందుకంటే ఇది కావాలి, ఇది వద్దని కాదు, కానీ ప్రారంభం అడగవలసింది, దేవా నీ ఆత్మానుసారంగా ఏం చేయి, నన్ను నేను ఆత్మనియమంలో నడిపించిన ఆయనని అడిగేవాళ్ళు కొద్దివైపోయారు అని చెప్తున్నాను. హల్లెలూయా. నేను కారు కోసం ప్రార్థన చేశానండి, దేవుడు నాకేమిచ్చాడు? కారు ఇచ్చాడు. మంచిదే, కారు కోసం నువ్వు ప్రార్థన చేసినా నీకు ఇస్తున్నాడు. వాళ్ళకి కార్లు, పెద్ద కార్లు వస్తున్నాయి. ఎవరికే? అవునా? నువ్వు ప్రార్థన చేస్తే వచ్చిందేమో, వాళ్ళకి ఏ కార్లు వస్తున్నాయి? 30 లక్షల కార్లు వస్తున్నాయి, 2 కోట్ల రూపాయల కార్లు వస్తున్నాయి. నువ్వు ప్రార్థన చేసేసి కారు అడిగేసు. ఇది గొప్పదా? నిత్య జీవంలో ఉండడం గొప్పదా? అది అడగటం లేదు, అది బాధ. దేనికి స్తోత్రం. ఇవన్నీ ఈ కార్లు, ఈ మేళాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఈ భవంతులు, ఇవన్నీ అవసరమే. దేవుడు ఒకవేళ ఆయనకి ఇష్టమైతే ఆయన ఇవ్వచ్చు, ఆయన ఇస్తాడు. అయితే దీనికోసం మనం ప్రార్థన, దీనికోసం ఉపవాసం ఉండి పడుగాపులు కాసాడి కోసం లేదు. స్తోత్రం. దీనికోసం ఉపవాసమే నా వద్దు. నువ్వు ఉపవాసం ఉండి ఒకవేళ ప్రార్థన చేస్తే ఆయన స్వరూపంలోనికి నీ రాకడలో నేను ఉండాలి. స్తోత్రం. నీ ఆత్మను నేను కలిగి, ఇంకా నాలో మార్చుకోవలసిన స్వభావాలు, నాలో ఉండకూడనివి, నాలో మాట్లాడకూడనివి, నేను చేయకూడనివి నేను చేస్తున్నానయ్యా, అవి చేయకూడనట్లుగా నీవు నీ ఆత్మ ద్వారా నన్ను భద్రపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గమనించే ఆ రోమాపత్రిక ఆ యొక్క 8వ అధ్యాయం కొంచెం కిందకు వస్తే ఇంకా చదువుతాను కదా, 8వ వచనం చదవండి. 9 మీరు ఇంకొక మాట అక్కడ కొంచెం 7వ వచనం కానీ చదివితే, హలో ఇప్పుడు గమనించండి. ఏ మనసు విరోధం అట? ఏ మనసు? శరీరానుసారమైన మనసు అంతా ఎవరికి విరోధమైంది? దేవునికి. మీరు గమనిస్తే నేను మీ దగ్గరికి మీకు ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ మాట చెప్పి ముగించాను. యెహోషువ నాయకత్వంలో, ఎవరి నాయకత్వం? మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించే ఆ నాయకుడు ఎవరు? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా నేనేమై ఉంటాను? తోడై ఉంటాను. నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటానని చెప్పినవాడు ఇంకొకరి మాటలు చెప్పాడు. మీరు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలోనికి మీరు వెళ్తే, 1వ అధ్యాయం దగ్గరికి రండి, ఒకసారి తిరగేయండి. ఆరో వచనం చూడండి. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి
ఉమ్. దేవునికి స్తోత్రం. ఇది ఎవరితో చెప్తున్నమాట? ఎవరి తర్వాత? మోషే తర్వాత యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువా, నేను నిన్ను విడువను, ఎడబాయును. నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండునట్లుగా నేను మోషేకి ఎలాగైతే తోడయ్యున్నానో నీకు కూడా ఎవ్వరూ కూడా నీకు విరోధముగా లేకుండా నేను నడిపిస్తాను. దానికి స్తోత్రం. ఎవరికి తోడయ్యున్నట్లు? ఎవరికి తోడయ్యున్నట్లు? మోషేకు తోడయ్యున్నట్లు. ఎందుకు మోషేకు దేవుడు తోడై ఉన్నాడు చెప్పాలి. మోషేకి ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు? చెప్పండి 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 చెప్పండి, పర్వాలేదు మా పర్లేదు చెప్పండి. నేను అనేది మీరు చెప్పేది తప్పని కాదు, మీరు చెప్పేది ఆన్సరు, అది లేఖనాల్లో నుంచి తీసుకున్న ఆన్సరే. దేనికి స్తోత్రం. దేవుడికి మోషేకి ఎందుకు అంత నమ్మకత్వంగా చెప్పాడు? మీరు గమనిస్తే మోషే ఇహలోకపరమైన వాటి మీద మనస్సు పెట్టలేదు. అది మొదటి కాన్సెప్ట్. దేనికి స్తోత్రం. ఎలాగా అనంటే హెబ్రీ పత్రికలో దైవజనుడు పౌలు గారు చెప్తారు, మోషే పెద్దవాడైనప్పుడు. ఏమైనప్పుడు ఉందా అక్కడ? హెబ్రీ పత్రికలో ఉందా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. ఏ విషయమైన నింద అంటే? క్రీస్తు విషయమైన నింద అంటే ఇప్పుడు ఎవరు మనసు కలిగి ఉన్నాడు? ఎవరు ఆత్మ కలిగి ఉన్నాడు ఇప్పుడు? అది దేనికి స్తోత్రం. ఏ ఆత్మ కలిగి ఉన్నాడండి? దేవుని ఆత్మ కలిగి ఉంటేనే నిందైనా సరే ఏం పర్వాలేదని చెప్పగలం. దేనికి స్తోత్రం. అవమానమైనా సరే చింతించం. అక్కడ క్లియర్గా ఉంది. పౌలు గారు అంటారు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటము మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అతడు ఏలయనగా అతడుకు ప్రతిఫలముగా కలుగబో బహుమానమును దృష్టి ఉంచెను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందనే ఇక్కడ యెహోషువతో దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, యెహోషువ నేను ఎవరికి తోడై ఉన్నాను? మోషేకి ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే, మోషే ఇహలోక సంబంధమైన వాటి కోసం అడగలేదు. దేనికి స్తోత్రం చెప్పండి. దానికోసం ప్రార్థన చేయలేదు. దాని మీద ఎక్కడ మనస్సు పెట్టలేదు. నాకు ఇల్లు లేదయ్యా, నాకు పొలం లేదయ్యా, నాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా అని అడగలేదు. నిందైనా పర్వాలేదు, అవమానమైనా పర్లేదు, ఏ రకంగానైనా ఇక్కడ నాకు ఎన్ని శోధనలు వచ్చినా పర్లేదు, నా బహుమానం ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి నేను చేరాలి. స్తోత్రం. హల్లెలూయా. మోషే గారికి మనకి ప్రార్థన ఎంత తేడా చెప్పనా? మోషే గారికి మనకి ప్రార్థన ఎంత తేడా చెప్పనా? అప్పుడు మీరే చెప్పేస్తారు, నేనేది చెప్పాలి. ఎంత తేడా అంటే, మనకి చిన్న అవమానం వచ్చిందనుకోండి, గుడికి రానండి. ఎందుకు? అందరూ నన్ను అదోలాగా అన్నారు. ఏదోలాగా? గుడికి రానండి. అందరికీ నన్ను చూసి నవ్వుతున్నారు, నేను గుడికి రానండి. అందరూ కూడా నన్ను అదో రకంగా చూస్తున్నారు, నేను రానండి. ఏమా మీ కళ్ళు కనపడలేదా? మీరు కూడా చూశారు కదా ఎంత సరళ లేచిపోయారో మొన్న. ఏమనుకున్నారో నాకు తెలదు కానీ, ఏమండి తాసుబావన్న అలా లేస్తుందో లేకదో కానీ వెంటనే లేచిపోయిన వాళ్ళు లేరా? ఏదో చిన్న డిస్టర్బ్ అయ్యింది,
చిన్నది కాలు తగిలిందో, లేకపోతే కొంచెం కునుకుబాటు వచ్చిందో, లేకపోతే ఏదోటి ఏదో తెలియక అన్నారో తెలిసి అన్నారో అని అనుకుంటున్నారు. వెంటనే ఏం చేస్తున్నారు? నిన్న కాక మొన్న వచ్చావు, నువ్వు నాకు చెప్పేస్తావా నా ఆవిడంటాను. అయ్యో అలా కాదమ్మా అంటే అక్కడ మనం సినిమా చూసినట్టు చూసాం తప్ప. అంటే ఎందుకనంటే ఎలా అయిపోయిందండి పరిస్థితులు. ఇక్కడ దేవుని మనస్సు కలిగి ఉండడానికి రావటం కంటే మన మనసే ఇంకా ఉంటుంది అని అర్థం. హల్లెలూయా. సహోదరులారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మోషే యెహోషువతో దేవుడు ఎందుకు చెప్పాడు ఇది నేను ఆ విషయాన్ని మీరు చాలా లోతుగా చూడాలి. యెహోషువ, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా ఏమై ఉంటాను. నేను తోడై ఉండాలంటే నువ్వు మోషే ఎలా అయితే నడిచాడు అలా నడవాలి. దేనికి స్తోత్రం. ఎలా నడిచాడు? ఎలా నడిచాడు చెప్పండి. మోషే నాయనా ఇది నాయనా ఇది నాయనా అని అడగలేదు. అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మోషేలాగా నేనే కావాలని చెప్పే మనసు నీకు కావాలి. దేవునికి స్తోత్రం. నీ బహుమానం ఎక్కడా? రేపొద్దున కోటాలు జరుగుతున్నాయి, అంతమంది ఉన్నారు. నాకు తోచింది నేను ఎత్తాను, దేవుని కోసం నేను ఎక్కువ ఎత్తానని చేయగలమా? హలో హలో చెప్పరే. అందరికీ సమానంగా చేస్తేనే చేయండి, లేకపోతే లేదు. అయ్యా నేను దేవుని కోసం ఈ కార్యక్రమం అంతట్లో కూడా నా వంతుగా ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా వంతుగా నేను చాలా ఎక్కువగా ప్రభువుకి నేను చేయాలనుకునే మనసు ఉందా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను ఒక్కరినే మా ఇంట్లో చెప్పరా, మా ఇంట్లో నేను ఒక్కనే కాబట్టి ఎంత 2000 కాదండి, ఎంత 200 ఎంత పైపు వచ్చి నేను అంత తినేస్తానా, ఎంత తినే అంటే దేనికి ఎత్తున్నాము? కొందరు మనసు ఇలాగ ఉంటుంది. కొందరు మనస్సు నేను ఒక్కరిని విన్నా అందరికంటే ఎక్కువ చేయాలి. స్తోత్రం. ఎవరి కోసం? ఇక్కడ కోసం కాదు, ఎక్కడి కోసం? నా ప్రభువు కోసం. నాకు కలిగిందంతా కూడా నేను ఆయన కోసం హెచ్చింతాను. దీనికి స్తోత్రం. నా సామర్థ్యానికి మించి నేను చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. నా స్థితికి మించి నేను చేస్తాను, నా హోదాకి మించి నేను చేస్తాను. నాకు కొన్ని ఇబ్బందులు ఎన్నో ఉంటాయి, అవన్నీ ఎప్పటికప్పుడు ఆ ఇబ్బందులు ఉంటాయి. కానీ దేవుని కోసం అవకాశం వచ్చింది, నేను నా వంతుగా విలువైనది ఇస్తాను. దేవునికి స్తోత్రం. మన వంతుగా చేసుకోవడానికి అప్పులన్నా చేసేస్తాం, చేయమా? చెప్పరా? అప్పులు చేయమా? హలో, మనకి ఏదన్నా ఒక శుభకార్యం అనుకుందాం, ఏం చేస్తాం? అప్పు చేస్తాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి నాకేముందని నా బాధ, నా కష్టం, నా యాతన ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అంటాం? మరి మంది వచ్చినప్పుడు అది కూడా ఆయనకి తెలుసని వదులుతున్నావా? అది ఆయనకి తెలుసని వదులుతున్నావా? ఏం చేస్తాం? అక్కడ అక్కడ ఏదో రీతిగా కార్యక్రమాన్ని ఏం చేయాలి? ఘనంగా చేసుకోవాలి, ఘనంగా సంతోషంగా చేసుకోవాలి, ఉత్సాహంగా చేయాలి అనే ఆతృతతో అది 1,00,000 రూపాయలు అవని, 5 లక్షలు అవని, 3 లక్షలు అవని. ఇప్పుడు మా రేపు జ్యోతమ్మ గారు ప్రిన్స్ గారికి అప్పుడే 4 పోతులు రెడీ చేశారట. దేనికి? ఎన్ని చెప్పరేమండి? అయ్యమ్మ ఇక్కడే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని పోతులు? 4 ప్రజెంట్ ఉన్నాయి. ఆ 4 కాకుండా ఇంకా ఎన్ని కేజీలకు ఇచ్చారు ఆర్డరు? ఏది అది? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న అడిగాను, ఏమాత్రం అంటే 1,00,000 రూపాయలు అంటే 5,000. 1,00,000 ఎక్కడ సరిపోతుందండి? ఎక్కడ 1,00,000 ఎక్కడ సరిపోతుందండి? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక కార్యక్రమానికి మనము ఇంతగా, మరి నేను అన్నాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, మొన్నే
ఏదో లోన్ అందిందండి. ఏమందింది? మొన్నే సడన్గా ఒక లోను అందిందండి. ఆ లోను కొంతవరకు ఈ కార్యక్రమానికి ఏం చేస్తున్నాయి? ఉపయోగపడుతున్నాయండి. దొరబాబు ఉన్నాడండి, ఆడు కొంత ఏర్పాటు చేస్తున్నాడండి. మొత్తానికి అక్కడ ఇక్కడ మొత్తానికి మేము వేసుకున్న టార్గెట్ ఎంత అంటే ఎంత? 2 లక్షలు అనుకో. నిజమే, ఎందుకంటే ఈరోజు ఏ కార్యక్రమం చేసినా లక్షల రూపాయలు. నేను ఇప్పుడు అంటున్నాను, ఇన్ని లక్షలు పెట్టి మనం చేస్తున్నాం, దేవునికి మరి ఎన్ని లక్షలు ఇవ్వాలి ఇంత కాపాడినందుకు? స్తోత్రం చెప్పరా? ఒక మాట చెప్తున్నాను, ఎవరికి ఇవ్వాలి? ఇంతగా మనం నడిపించున్నందుకు, ఇంతగా కృప చూపుతున్నందుకు, ఇంతగా ఆయన పోషిస్తున్నందుకు, ఇంతగా భద్రపరుస్తున్నందుకు ఆయనకి ఎన్ని లక్షలు ఇచ్చినా ఇప్పుడు చెప్పండి, లక్షలు ఇవ్వగలమా? అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, ఇంకేమన్నా ఉందా? నేను ఎందుకు మాట చెప్తున్నంటే, ఆత్మానుసారమైన మనస్సు ఉంటే నీకు అది కనబడదు, నీ ఇంకా దేవునికి చెయ్యాలి. నేను ముగించున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా రేపు మరింత లోతుగా తెలుసుకుందాం. తలలు వంచండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి. దేవా, ఆత్మానుసారమైన మనస్సు జీవములోనికి నడిపించింది. శరీరసారమైన మనస్సు అది మరణములోనికి నడిపించింది. నికోదేము రాత్రి వేళ వచ్చి యేసయ్యను అడుగుతున్నాడు, నీవు దేవుని యందు నుంచి వస్తేనే కానీ ఈ కార్యములు జరగవు. ఇవి జరుగుతున్నాయి అంటే నీకు దేవుడు తోడై ఉన్నాడు. నికోదేముతో ప్రభు చెప్తున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మింతేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే నికోదేము అడుగుతున్నాడు, క్రొత్తగా జన్మించడం అంటే మళ్ళీ మనుషునికి సాధ్యమా?